యేసుక్రీస్తు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవరని మనకు బోధించుచున్నది. కాబట్టి మనకు ఇవ్వబడే బోధ లేక హెచ్చరిక ఏంటనేటువంటిది క్లుప్తంగా ఇక్కడ చెప్తూ, మహాదేవుడును మన రక్షకుని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకై ఆయన ఎదురు చూచుట అనేటువంటి కార్యాన్ని గురించి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. కారణం ఏంటంటే ఆయన రానయ్యుంటున్నాడు అనేటువంటి కార్యం. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళినాడో అదే విధంగా ఆయన తిరిగి రానయ్యుంటున్నాడని ఆ దినమే ప్రకటించబడినది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నట్టే, అక్కడ ఆయన ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం తేరిచుచ్చు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి నిలిచిరి. యేసు ప్రభు ఆరోహణమవుతుంటున్నాడు. అప్పుడు గలిలయ మనుషులరా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమును చేర్చుకునబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళట మీరు చూచుతారో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కాబట్టి ఏ రోజైతే ఆయన ఆరోహణుడైనాడో అప్పుడే ఆ ప్రత్యక్షత ఇవ్వబడినది, అప్పుడే వాగ్దానం ఇవ్వబడినది. ఆయన తిరిగి వస్తాను అనేటువంటి వాగ్దానం అనేది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనము ఎదురు చూచి ఉండాలంటున్నాడు అనమాట. ఎదురు చూచేటువంటి కార్యము ఆయన ప్రత్యక్షత కొరకై, ఆయన రాకడ కొరకై చూచుట అనేటువంటిది మరి ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్తలు కూడా యేసు ప్రభువే ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చెప్తూ, మరి కొన్ని సూచనల గురించి ఆయన చెప్తుంటున్నాడు. చూడండి, మరి 24వ అధ్యాయం 30వ వచనంలో గమనించినట్లయితే, రైట్, 24వ అధ్యాయం 30వ వచనములు. అప్పుడు మనుష్య కుమారుడు సూచనగా ఆకాశముందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశమేగురుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. కాబట్టి మనుష్య కుమారుడు ప్రకాశముతోనూ మహిమతోనూ మరి ఆకాశమండలం నుంచి వస్తున్నాడు చెప్తుంటున్నాడు. అప్పుడు ఆయన గొప్ప బోరతోనూ తన దూతను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కులు ఆయన ఏర్పరచుకున్న వారు సమకూరుస్తారు. ఇది ఆయన రాకను గురించి కార్యము యేసు ప్రభువే చెప్పాడు. తిరిగి వచ్చేటువంటి రెండవ రాకను గురించి చెప్తుంటున్నాడు. కాబట్టి మరి ఆయన ఉండేటప్పుడు చెప్పినాడు, ఆయన ఆరోహణ వైపు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళం ఉండాలా. కాబట్టి ఏ విధంగా కూడాను మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన రాకడ మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. అందుకొరకే తెస్సలోనికైలకు రాస్తూ చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో గమనిస్తుంటాం. ఇక్కడ 16వ వచనములో కదా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన వారు మనం వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశమండలం మీద మండలమునకు మేఘం మీద కొనిపోబడదుము. కాబట్టి మరి ఆయనతో కూడా సదాకాలం ఉండేదాని కొరకే ఆయనతో కూడా మేఘం మీద కొనిపోబడదుము. ఆయన పైన నుంచి మేఘం నుంచి కిందికి దిగొస్తాడు, వాళ్ళందరూ కూడా పైకి ఎత్తుకుంటాం. మనమందరం కూడా పైకి ఎత్తబడే వాళ్ళం ఉంటున్నాం. మరి ఒకవేళ ఇది ఎటువంటిది అంటే, ఈ యొక్క మరి మరణం గురించి అపోస్తలుడైన మరి యోహాను ఏం రాస్తున్నాడంటే, మరి ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉంటున్నాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు మనం ఆయన పిల్లలమై ఉంటున్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలే మారుతాము. అంటే ఆయన ఏ విధంగా మహిమా శరీరంలో ఉన్నాడో అటువంటి మహిమా శరీరంలోకి మార్చబడిన వారు మనం పైకి ఎత్తబడతాం కదా. కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే, మరి ఆయన వస్తాను చెప్పినాడు, రెండవసారి జీవించినప్పుడు చెప్పినాడు, ఆరోహణ పడేప్పుడు చెప్పినాడు, అదేవిధంగా వచ్చినప్పుడు మనం ఎట్లాగుంటామనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక మీదట నిర్లక్ష్యంగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అనేక కార్యములు సంభవిస్తుంటున్నవి ఈ దినాల్లో. ఇవి సూచనలు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు, భూకంపములు, కరువులు, మరి ఇవన్నీ సంభవించినప్పుడు ఆయన రాకడ సమీపకుంటుందని గుర్తెరుగుడి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఆయన రాకడ కొరకే మనం కాచుకుని ఉండవలసి వారుకుంటున్నాం. ఎందుకంటే
మరి ఇది ఆ పాత నిబంధనలో కూడా మరి చూసినట్లయితే ప్రవచన మూలముగా ఎట్లాగా మరి దానియేలు గ్రంథంలో కూడా రాయబడింది. చూడండి, దానియేలు కూడా ఈ మాట చెప్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనములో, రాత్రి దర్శనముందు నేను ఇంకనూ చూచుండగా ఆకాశ మేఘరుడై మనిషి కుమారుని పూలని ఒకడు వచ్చి మహావృద్ధుడుగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయన ఆయనకీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదే, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయం కాదు. కాబట్టి ఆ నిత్య రాజ్యాన్ని గురించి ఒక ప్రవచనము దానియేలు అది నా ప్రవచించినాడు. కాబట్టి దానియేలు ప్రవచన వాక్యం, అట్లాగే జకరయ్య కూడా దీని గురించి ప్రవచిస్తున్నాడు కదా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదముంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టుకు విరిగిపోతుంది చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క రాకడ కొరకై నీవు నేను సిద్ధపడవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ జీవగల దేవుని యొక్క మరి రాకడ యొక్క నిరీక్షణ అందుకొరకే మనము కలిగి ఉండవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఏమంటాడంటే కొలసీలకు రాసిన పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు చెప్తూ, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 4వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, ఆ మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఎన్ని కార్యములు మనకు బయలుపరచబడుతున్నవి, అదేవిధంగా ఎన్ని సూచనలు ఈ దినాల్లో నెరవేర్చబడుతున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే, మరి తన ప్రజలైన వారు, యూదులైన వారు తన యొక్క దేశానికి వచ్చారు, స్వతంత్రించుకున్నారు, వారికి అక్కడ ఆక్రమించుకుంటున్నారు, తమ దేశం ఏర్పరిచినాడు దేవుని వాగ్దాన ప్రకారం. మరి ఆయన రాకడ కొరకై మరి సిద్ధపడవలసిన దినాలు వచ్చుంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి, నీవు నేను కూడా మరి ఆయన రాకడ కొరకై సిద్ధపడినట్లు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇవ్వబడిన రక్షణను మరి జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సి ఉంటున్నాం. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము మన యొక్క మరి పౌరసత్వం ఎక్కడుంటుందని చెప్తుంటాడంటే చూడండి, అప్పొస్తున్న పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, మన పౌరస్థితి పరలోకమందు ఉండది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకున్నాము. కాబట్టి కనిపెట్టుకో ఎదురు చూడు అనేటి అనేక అంశాలు మరి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఎన్ని హెచ్చరికలు ఇవ్వబడుచున్నవి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసి అనుకుంటున్నాం. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని కొరకు మనం కనిపెట్టుకుని. ఎందుకంటే మన పౌరస్థితి అక్కడ ఉంటుంది. మనకు సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను మహిమగల శరీరములుగా మారుస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం! దీన శరీరము, ఎన్నో కొరతలు, లోటుపాట్లు, హద్దుబులనేటి శరీరము. మరి ఇటువంటి శరీరాన్ని మరి ఈ మృత్యమైనటువంటి దాన్ని అమర్త్యముగా మార్చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన. చూసినట్లయితే ఆ దినం కొరకే మనం ఎదురు చూడవలసి అనుకుంటున్నాం. అటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉండాలంటాడు. ఆ దినం ఏం జరుగుతుంది? మరి పేతురు రాస్తే ఏమంటాడంటే, ఆ దినమున ఏం జరుగుతుందంటే, అయితే ప్రభుదినం రైట్, ఆ దినమున ఆకాశ మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కిలి మెక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. కాబట్టి కనిపించేటివన్నీ కూడా కాలిపోతాయి. ఆకాశములు రగులు కొనును, పంచభూతములు కాలిపోతుంది, అన్నీ కూడా నాశనమైపోతాయి. అయితే మరి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని వచ్చుట నేను చూసిదంటాడు. కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఆ దాంట్లోనే నీవు నేనుంటావు. ఆ నిత్యమైన రాజ్యంలో నీవు నేనుంటావు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. అందుకని నిరీక్షణ కలిగిన వారై మీరు ఎదురు చూస్తుండాలంటున్నాడు అనమాట. అది శుభప్రదమైనటువంటి నిరీక్షణగా మనం ఉంటున్నది. పేతురు రాస్తూ జీవము కలిగిన నిరీక్షణ అని కూడా అంటున్నాడు అనమాట. కాబట్టి క్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వాళ్ళంగా మనం ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుని దానికి తగిన విధంగా మనం జీవించాలనేటువంటిదే దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరించే కార్యం కాబట్టి ఆ విధంగా సిద్ధపాట్లో ఉన్నట్టుకు ప్రభు మనకు